మైకి గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి సోదరుడు సేవారత్న అవార్డు గ్రహీత సుద్దపల్లి నాగరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్నుకొండబడిన వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా నాగరాజు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి అక్క గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు ప్రీతం గారికి, సురేష్ అన్నకు, పెద్దలు బాబురావు అన్న గారికి, వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో తమ వంతు పాత్ర పోషించి ఇక్కడి నుంచి నిష్క్రమించినటువంటి పెద్దలు నక్కానంద బాబన్న గారు, జవహర్ గారికి, అదేవిధంగా ఆల్పాటి రాజా గారికి, అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మన వాళ్ళు మాట్లాడలేరు, నేను కూడా ఒక 2 నిమిషాలు దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు గురించి 2 మాటలు మాట్లాడాలి. జనరల్గా మనం చూసే దాన్ని బట్టి ప్రతిదీ మనకు కనిపిస్తూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ని కొంతమంది ప్రవక్త అని, కొంతమంది దేవుడు అని రకరకాల కోణాల్లో చెప్తూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా నాకు నచ్చిన కోణంలో జీసస్ క్రైస్ట్ని చూస్తూ ఉంటాను, అనుసరిస్తూ ఉంటాను. ఈ చూస్తూ అనుసరించే క్రమంలో ఒక్కసారి మనం ఆయన గమనిస్తే, ఆయన జీవించినటువంటి జీవన విధానాన్ని మనం గమనించుకుంటే, లేదు నిజంగా ఆయన్ని అనుసరించాలి, ఆయన గమనించాలి, ఆయన త్రోవలో నడవాలనుకున్నప్పుడు మనం ఒక్కటి మాత్రం నేర్చుకోవచ్చు బైబిల్ నుంచి. బైబిల్ సారాంశము మొత్తం కూడా నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. అసమానత లేని సమాజం ఉంటే పరలోకం పైన లేదు కిందే ఉందని చెప్పని ఆయన చెప్పినటువంటి మాట. అదేవిధంగా సమాజంలో ఉండబడినటువంటి సమస్త ప్రజలు ప్రేమించే గుణాన్ని, క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పని జీసస్ క్రైస్ట్ చెప్తాడు. బైబిల్ ఉద్దేశం కూడా ప్రేమించడమే, నీ వలె నీ పొరుగువారిని ప్రేమించడం, అదేవిధంగా ఎదుటి వారిని క్షమించడం. ఆ క్షమించబడడానికి ఉదాహరణ ఈ దేశంలో ఉండబడినటువంటి అనేక మతాలలో ఉందో లేదో తెలియదు కానీ, లేదంటే అనేక మార్గాల్లో ఉందో లేదో తెలియదు కానీ, జీసస్ దగ్గర మాత్రం అది స్పష్టంగా ఉంది. దానికి ఉదాహరణ ఆనాడు ఉండబడినటువంటి రాజ్యం యేసుక్రీస్తుకి మరణశిక్ష విధించాలని, ఆయన్ని సిలువతో వేలాడితీయాలని చెప్పని శిక్షించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని సిలువేసి చేతులకు మేకులు కొట్టి ముళ్ళు కిరీటం పెట్టి కురడాలతో కొట్టి చనిపోయాడా లేదా అని చెప్పని పక్కలో బల్లె వేసి చూసి ఆయనకి మంచిని అడిగితే విషం ఇచ్చిన వాళ్ళని కూడా ఒక మాట అంటాడు ఆయన, వీరేం చేస్తున్నారు మీరు ఎరుగురు, వీరిని క్షమించమన్నటువంటి గొప్ప మహానుభావుడు ఎవరు ఉన్నారంటే జీసస్ క్రైస్ట్. మనము మన పక్కనున్నటోడు ఒక మాట అంటేనో, లేదంటే ఒక మాట దురుసుగా మాట్లాడితేనో, లేదంటే ఇంకో ఇతను కోపడతాం, వాడి మీద చేయి చేసుకొని వాడి మీద దాడి చేసే పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఆయన అంత ఘోరంగా ఆయనని శిక్షించిన, అంత ఘోరంగా ఆయనని కోడాలతో కొట్టి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, బడిసలతో పొడిసినప్పటికీ కూడా క్షమించబడినటువంటి మహానుభావుడు జీసస్ క్రైస్ట్. కనుక నేను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. క్రిస్మస్ని మనం జరుపుకోవడం అంటే క్రీస్తు మార్గాన్ని అనుసరించడం. క్రీస్తు మార్గాన్ని అనుసరించడం అంటే ప్రేమించే తత్వాన్ని అలవాటు చేసుకోండి, క్షమించే తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఆ క్షమించే తత్వం మనకున్నప్పుడు, ప్రేమించే తత్వం మనకున్నప్పుడు
సమాజంలో ఉండబడినటువంటి సమస్త ప్రజలందరూ కూడా మంచిగా బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఇప్పటికీ ఈ నూతన సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంలో మీ పట్ల ఎవరన్నా దురుసుగా ప్రవర్తించినా లేదా మీరెవరి పట్ల దురుసుగా ప్రవర్తించినా ఏదైనా జరిగిన సందర్భం ఉంటే మీ వాళ్ళని క్షమించాలని, మీ పక్కనుండే వాళ్ళని ప్రేమించాలని, ఆ ప్రేమించినప్పుడే నూతన సమాజం వస్తుందని ఆయన దేవుడు కోరుకోబోయినటువంటి పరలోక రాజ్యం నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు అది ఇక్కడే సాధ్యమవుతుందని చెప్పని ఆచరించాలని, అనుసరించాలని ఆయన చెప్తాడు. నేను మార్గాన్ని, నేను సత్యాన్ని, నేను జీవాన్ని, నేను తప్ప వేరొకరు లేరని చెప్పినటువంటి ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాలని చెప్పని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి సుద్దపల్లి నాగరాజు టీంకి ఈ కార్యక్రమాన్ని ఘనంగా గత 23 సంవత్సరాలు నిర్వహిస్తున్నందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా సుద్దపల్లి నాగరాజు అభివృద్ధి కావాలని, ఆయన ఆశించినటువంటి మార్గంలో దేవుడు ఆయన నడిపించిన విధంగా నడుస్తూ ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి నూతన సంవత్సరంలో కూడా ఆయన దినదిన అభివృద్ధి చెందగాలని చెప్పని రాజకీయంగా తన ఎదుగుదలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా సుద్దపల్లి నాగరాజుని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ నూతన సంవత్సరం మరొకసారి అందరినీ క్షమించే తత్వాన్ని, ప్రేమించే తత్వాన్ని అలవర్చుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సమయంలో సేవరత్నాలు సుద్దపల్లి నాగరాజు గారు రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్యమాది గారిని సత్కరిస్తారు.